తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు. హరిత విప్లవానికి ముందు ఇండియాలో తిండి కోసం ఎందరో అలమటించేవారు. కానీ సమృద్ధిగా ఆహార ధాన్యాలు అందుబాటులోకి వచ్చాక మనిషి జీవనం మారిపోయింది. ఇది నమ్మశక్యం కాదు. భారతదేశం చివరి 11 ఏళ్లలో దాదాపు 27 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి బయటపడేసింది. ఆర్థిక పారదర్శకత, మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సంక్షేమ పథకాల సమన్వయమే ఈ మార్పునకు చిత్తశుద్ధిని అందించాయి. భారతదేశంలో తీవ్ర పేదరికం రేటు 27.1% నుండి 5.3% తగ్గింది. ఇది 2011-12లో 344.47 మిలియన్లు అంటే 34.47 కోట్ల జనాభా పేదరికంలో ఉంటే 2022-23 నాటికి వారి సంఖ్య 75.24 మిలియన్లు 7.52 కోట్లకు తగ్గింది. 11 ఏళ్లలో దాదాపు 269 మిలియన్లు 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు. యూపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేదరికం తగ్గడం శుభపరిణామమని డేటా పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో దశాబ్ద కాలంలో తీవ్ర పేదరికాన్ని ఇండియా గణనీయంగా తగ్గించుకోగలిగింది. 2011-12లో భారతదేశంలోని అత్యంత పేదరికంలో 65% ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ 2022-23 నాటికి భారీగా పేదరికాన్ని నిర్మూలించాయి. ఒక మాటలో చెప్పాలంటే తీవ్ర పేదరికంలో నివసిస్తున్న ప్రజలు 34.47 కోట్ల నుండి 7.52 కోట్లకు తగ్గారు. అంతర్జాతీయ పేదరిక లెక్కల ప్రకారం రోజుకు $3 కంటే తక్కువ సంపాదించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా పేదరికం తగ్గింది. 2017 ధరల ప్రకారం $2.15 సంపాదించేవారిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 2.3%. ఇది 2011-12లో 16.2% కంటే గణనీయంగా తక్కువ అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రోజుకు 2.15 దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 2022లో 33.66 మిలియన్లు 3.36 కోట్లుగా తేలగా అది 2011 లెక్కల ప్రకారం 205.93 మిలియన్లు అంటే 20 కోట్లకు పైనే అన్నమాట. గత 11 ఏళ్లలో గ్రామీణ తీవ్ర పేదరికం 18.4% నుండి 2.8%కి, పట్టణ తీవ్ర పేదరికం 10.7% నుండి 1.1%కి తగ్గడంతో ఇండియాలో పేదల సంఖ్య తగ్గడానికి కారణమని చెప్పాలి. పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశం కూడా అద్భుతమైన పురోగతిని సాధించింది. పేదరిక సూచిక 2005-6లో 53.8% నుండి 2019-21 నాటికి 16.4%కి తగ్గింది. 2022-23లో ఆ సంఖ్య 15.5%కి తగ్గిందని డేటా తెలిపింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేదరికం నుండి ప్రజల ఉద్ధరణకు కేంద్రం తీసుకున్న మార్గదర్శక చర్యలని, సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని మోడీ కాన్సంట్రేట్ చేయడంతో పేదరికం గణనీయంగా తగ్గింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో పాటుగా గృహ నిర్మాణం, శుభ్రమైన వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ కారణంగా పేదరికం తగ్గింది. ఒకప్పుడు రోజుకు 3 పూటలు తినలేని స్థితిలో ఉన్న 27 కోట్ల మంది ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఇది కేవలం గణాంకం కాదు. ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో మారిన గ్రామీణ భారత్ ప్రతిబింబం. ఉజ్వల గ్యాస్ నుండి ఆయుష్మాన్ ఆరోగ్యం దాకా ప్రభుత్వ పథకాలు పేద కుటుంబాలను నిలబెడుతున్నాయి. నగదు బదిలీ, డీబీటీ, డిజిటల్ చెల్లింపులు, బలమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారదర్శకతతో పథకాలు అమలు చేయడంతో పేదరికం వేగంగా తగ్గింది. మొత్తంగా దేశంలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.